ధూమ్ ధామ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసేస్తూ ఉంటాం కదా. కానీ తెలుగు సంవత్సరానికి వచ్చేపాటికి ఉగాది పచ్చడితో అయితే సరిపెట్టేసుకుంటూ ఉంటాం. అవును, ఉగాదికి చాలా మంది నాన్ వెజ్ అయితే వండుకుంటూ ఉంటారంట. మరి మా సైడ్ అయితే వండుకోరు అనమాట. మీలో ఎంతమంది నాన్ వెజ్ వండుకుంటారో వండుకోరో కమెంట్ లో చెప్పండి. అలాగే మిగిలిన గారెలతో అయితే పెరుగాళ్ళు అయితే వేసేసాను. ఉగాదికి కంపల్సరీగా మేము వండుకునేది ఏమైనా ఉందా అంటే అది మామిడికాయ పప్పు కంపల్సరీగా ఉంటుంది. మా చిన్నతనంలో కూడా మా అమ్మ ఇలాగే చేసేది. మా అత్తగారి ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. మామిడికాయ పప్పు చాలా సింపుల్ గా అయిపోతుంది కదా. సో మామిడికాయ పప్పులో ఖచ్చితంగా టెంక్ అయితే వేస్తూ ఉంటుంది మా అమ్మ అయితే. పడేయాల్సిన టెంకి పప్పులో ఎందుకు అని వాదిస్తూనే ఉండేదాన్ని. కానీ దాని వల్ల టేస్ట్ వస్తుంది అని చెప్పేది. సేమ్ టు సేమ్ ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోతున్నా అప్పటి నుంచి. ఇక పోపు అయితే వేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మామిడికాయ పప్పు అయితే పుల్లగా చక్కగా బాగుంది. అప్పడాలు అయితే కంపల్సరీ కదా. సో ఊరి నుంచి అయితే అప్పడాలు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. సో అవే ఫ్రై చేసేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ కింద అయితే తినేసాం అనమాట. చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ బిట్స్ అయితే బాగున్నాయని. ఈ బ్లాక్ బిట్స్ వచ్చేసరికి మీషోలో అయితే 200 రూపీస్ కే తీసుకున్నాయి. ఇక శ్రీశైలం నుంచి అయితే గాజులు అయితే తీసుకొచ్చారు అనమాట. మా ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు మా ఊరి గ్రామ దేవతకి అయితే ఈ సారీ అయితే పెట్టుకున్నాం. అప్పటి సారీ ఇప్పుడైతే కుట్టించుకున్నాం ఆఫ్టర్ 7 years కి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అప్ప.